నమస్కారం అండి, నా పేరు కాంతు. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నిన్న నైట్ నుంచి మన ఛానల్కి కొన్ని వందల కామెంట్స్ మెసేజెస్ వచ్చినాయి. ఈ జియో సమ్మర్ ఆఫర్ బ్యాండ్ అయింది కదా అని చెప్పి. ఫ్రెండ్స్, నిన్న ఈవినింగ్ జియో వాళ్ళు ట్విట్టర్లో ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. అదేంటి అంటే, ట్రాయ్ వాళ్ళు మాకు జియో సమ్మర్ ఆఫర్ విత్డ్రా చేసుకోమని మాకు సజెషన్ చేశారు, అందుకని మేము జియో ఆఫర్ డిస్కనెక్ట్ చేస్తున్నాం అని ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దాకా రీఛార్జ్ చేయించుకున్న వాళ్ళు జియో సమ్మర్ ఆఫర్ పొందుతారు అని చెప్పి ఆ పోస్ట్లో ఉంది. ఆ తర్వాత జనాలు జియో సమ్మర్ ఆఫర్ రీఛార్జ్ చేసుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళందరికీ అయినాయి. రాత్రి మా ఫ్రెండ్కి కూడా నేను రీఛార్జ్ చేశాను, నైట్ 12:31కి వాడికి కూడా అయింది. ఇప్పుడు జియో సైట్లో ఏమని పెట్టారు అంటే, జియో సమ్మర్ ఆఫర్ కొన్ని రోజుల్లో డిస్కనెక్ట్ అయిపోతుంది, ఆ డిస్కనెక్ట్ అయిపోయే లోపల మీరు జియో సమ్మర్ ఆఫర్ రీఛార్జ్ చేసుకోవచ్చు అని పెట్టారు. ఏప్రిల్ 7th ఎండ్ అయిద్దా, ఏప్రిల్ 8th ఎండ్ అయిద్దా, ఏప్రిల్ 9th ఎండ్ అయిద్దా, అది ఏమీ పెట్టలేదు వాళ్ళు. ఏ రోజు ఎండ్ అయిద్దో ఫ్యూ డేస్లో అని చెప్పారు. మీరు ఫస్ట్ జియో సైట్కి వెళ్ళండి. జియో సైట్కి వెళ్ళి అక్కడ సమ్మర్ ఆఫర్ రీఛార్జ్ నౌ అని కనిపిస్తే మీరు రీఛార్జ్ చేసుకోండి. ఒకవేళ అది అయిపోతే జియో సమ్మర్ ఆఫర్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, మీరు రీఛార్జ్ మై జియో యాప్లో కానీ జియో మనీ యాప్లో కానీ చేసుకోబాకండి. ఎందుకంటే చాలామందికి ఆ రీఛార్జ్ ఫెయిల్ అవుతున్నాయి. మీ ఫ్రెండ్ ఎవరైనా ల్యాప్టాప్ ఉన్నా, లేకపోతే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి సిస్టంలో చేసుకోండి. www.jio.comకి వెళ్ళి దానిలో రీఛార్జ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు సమ్మర్ ఆఫర్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో 3 వీడియోస్ చేసాం. ఫస్ట్ ఆ వీడియోస్ క్లియర్గా చూడండి. ఆ వీడియోలో మేము ఏం చెప్పాము మ్యాటర్ సేమ్ అవే క్వశ్చన్స్ కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. కేవలం 15 నిమిషాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ వీడియోస్. జస్ట్ మీరు ఆ 15 నిమిషాల వీడియోస్ చూడండి. మీరు ఆ వీడియోస్ ఫుల్గా చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే జియో సమ్మర్ ఆఫర్ మీద ఉన్న అప్డేట్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇది జియో వేసిన మాస్టర్ ప్లాన్ లా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే మార్చి 31st లోపల అందరిని రీఛార్జ్ చేసుకోమన్నారు, కాకపోతే మ్యాక్సిమం ఎవ్వరూ రీఛార్జ్ చేసుకోలేదు. అందుకని వాళ్ళు జియో సమ్మర్ ఆఫర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు కూడా ఏప్రిల్ 15th దాకా డెడ్ లైన్ కాబట్టి చాలామంది ఇప్పటికీ చేయించుకోలేదు జియో సమ్మర్ ఆఫర్. ఏప్రిల్ 14th, ఏప్రిల్ 13th చేయించుకుందాంలే అని అలా ఉన్నారు వాళ్ళు. అందుకని ఇది రిలీజ్ చేశారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం అడావుడిగా ఈ జియో సమ్మర్ ఆఫర్ డిస్కనెక్ట్ చేస్తారేమో అని చెప్పి రీఛార్జ్ చేయించుకుంటాం అని చెప్పి జియో వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ లాగా నాకు అనిపిస్తుంది. ఓన్లీ మై ఒపీనియన్ ఫ్రెండ్స్. ఫైనల్గా వీళ్ళు రోజుకు ఒక న్యూస్ రిలీజ్ చేసి జనాల్ని కన్ఫ్యూజన్లో నెట్టి పడేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫైనల్గా దీనికి జియో బదులు కన్ఫ్యూజియో అని పేరు పెట్టాల్సింది. ఫ్రెండ్స్, ట్రాయ్ వాళ్ళు జియో సమ్మర్ ఆఫర్ డిస్కంటిన్యూ చేసే లోపల మీరు ఎప్పుడైనా రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఎందుకైనా మంచిది ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే రీఛార్జ్ చేసుకుంటే బెటర్. ఫ్రెండ్స్, జియో సమ్మర్ ఆఫర్ బ్యాండెడ్, దీని గురించి మీకు క్లియర్గా ఇప్పుడు చెప్పాను అనుకుంటున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ 1-2 రోజుల్లో రీఛార్జ్ చేయించుకుంటారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, facebook.com/prasad tech in telugu, దాన్ని లైక్ చేయండి. తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.